నెంబర్ 1 ఉమ్, ఈమె నాకు ఆయన వద్దు అని నెలైంది ఆమె స్టేట్మెంట్ ఇచ్చి. ఉమ్, జూలై 5th ఆమె కంప్లైంట్ పెట్టింది. ఆగస్టు 1 ముందే నాకు వాడు వద్దు అనింది. ఉమ్, ఇప్పుడు ఆగస్టు 15 కూడా వస్తుంది. ఉమ్, ఇంకా టీవీ ఛానల్లో కనబడతా ఉంది, తిరుగుతానే ఉంది. ఉమ్, వద్దు అన్న అమ్మాయి కేసు వెనక్కి తీసుకోవాలి. ఉమ్, కనుక సరే కేసు కాబట్టి, ఎఫ్ఐఆర్ కాబట్టి, దాని పద్ధతులు దానికి ఉంటాయి కాబట్టి మొన్న వెళ్ళింది. ఆ పిల్లోడికి బెయిల్ వచ్చింది. ఉమ్, బెయిల్ వచ్చింది అంటే మీకు ఆధారాలు ఏం లేవు అవును. అన్నట్లుగా వాళ్ళ అబ్బాయికి బెయిల్ ఇచ్చారు, ముందస్తు బెయిల్. ఉమ్. అయినా ఇంకా ఈ అమ్మాయి బయట తిరుగుతుంది. నిన్న మొన్న కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంకా మెంటల్ హాస్పిటల్ ఎవరు జాయిన్ చేయలేదా? చేయలేదు. అయ్యే. సో రెగ్యులర్ గా ఇంకా తిరుగుతుంది. ఆ, ఎట్లా తిరుగుతుంది నాకు ఇంకా అంటే ఇంకేం కావాలి ఈమెకి? ఉమ్, ఇల్లు కావాలంటే ఇస్తా, డబ్బులు కావాలంటే ఇస్తా అని కూడా అన్నాడు ఆయన. ఆ, అయినా సరే నాకు వద్దు వీడని కూడా చెప్పింది. అన్ని ఫుల్ స్టాప్లు పడ్డాయి. ఉమ్, ఇంకా టీవీ ఛానల్లోకి వస్తుంది. నిన్న ఇంకెవడో కొత్తోడిని పట్టుకొచ్చి వెళ్ళింది, ఛానల్లో కూర్చొని లైవ్ ఇచ్చింది. అంటే ఏం కావాలి ఇంకా? నాకు అర్థం కావట్లేదు మనుషులకి ఇంకేం కావాలి. ఇప్పుడు ఏమన్నా మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఓకే, పోనీ మనమన్నా కనుక్కోవాలి కదా. ఇన్ని ఛానల్స్ తిరుగుతున్న వాళ్ళు అడగట్లేదు ఆమెని నీకు ఇంకేం కావాలమ్మా అని. ఎందుకంటే ఎందుకు ఈ దరిద్రాన్ని మనం అంటించుకోవడము. ఇప్పుడు ఎవరైతే ఆవిడ జీవితంలో ఆవిడకి క్లోజ్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా పక్కకి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడకి లోపల హ్యూమిలేట్ అయిపోయి, అరే ఏంటి నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు, నేను వలేసి ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు మెల్లగా నా గురించి తెలుసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అని ఆవిడకి చాలా బాధగా ఉంది. అంచేత ఆమె ఏం చేస్తుందో ఆవిడకే తెలియట్లా. ఆవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి మహిళే అండి. ఎందుకంటే ఎవరికి డ్రగ్స్ అలవాటు ఉంటుందో వాళ్ళ మైండ్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. నాట్ ఓన్లీ మైండ్, ఎంటైర్ బాడీ పాడవుతుంది. అయితే మొట్టమొదట డ్యామేజ్ అయ్యేది మైండ్. సో ఆవిడ స్టేటస్ ఏమిటి అంటే మానసికంగా ఆవిడ పాడైపోయిన మెదడుతోటి ఉంది. స్వయంగా ఏది ఆలోచించలేదు, ఒక మాట మీద నిలకడగా నిలబడలేదు. క్షణక్షణము ఆవిడలో అనేక ఆలోచనలు వస్తుంటాయి. వీడిని డబ్బులు అడుగుదామా, వాడి ఆస్తి రాయించుకుందామా, వీడి జీవితం నాశనం చేద్దామా, లేదా వీడిని చచ్చేదాకా ఏడిపిద్దామా, ఇలాగా పగబట్టి ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలియట్లా. ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం కదా టీవీ న్యూస్లో. తెరపైకి ఒక్కొక్కరికి ఎవరెవరు ధైర్యం చేసి వస్తున్నారో వాళ్ళ మాటలు వింటున్నాము, వాళ్ళు చెప్పేది వింటున్నాము. బేసిక్గా ఈవిడకున్న ఏకైక సాధనం ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్నది రికార్డింగ్. అవి కూడా పాతబడిపోయాయి, చండాలం అయిపోయింది. ఈవిడ ఇంకేం చూపించినా వినడానికి కూడా జనాలకి ఇంట్రెస్ట్ లేదు. కాదండి, ఈవిడ చూపించడానికి ఇదొక మార్గం ఎన్నుకుంది ఆవిడ, రికార్డింగ్లు అనేవి. ఇప్పుడు కొత్తగా పరిచయమైన వాళ్ళందరికీ తాగించడాలు, డ్రగ్స్ మెల్లగా అలవాటు చేయడము, ఆ తర్వాత అందులో కూడా డబ్బున్న వాళ్ళనే ఎన్నుకొని, ప్రత్యేకించి వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరైతే బాగా కోట్లలో డబ్బు ఖర్చు పెట్టగలరు, ఆస్తిపరులు చూసి అటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుందట. ఆవిడ స్థాయి ఎటువంటిదైనా, ఆవిడ దిగజారిన జీవనం గడుపుతున్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళనే చూసి ఎన్నుకుంటుందట. వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి ఈ రికార్డింగులు చేసుకుంటుంది. అవి ఇప్పుడు ట్రంప్ కార్డులాగా ఒక్కొక్కటి ఛానల్స్లో విడిచిపెడుతోంది. వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి మేము బాధితులము, లావణ్య ఈ రకంగా మాకు దురలవాట్లు చేసింది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టారో వాళ్ళ నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అస్త్రాలని ప్రయోగిస్తోంది. ఇప్పుడు యుద్ధంలో నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం అని ఈ అస్త్రాలు వదులుతారు. అలాగా వీడి దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఈ బ్లాక్మెయిలింగ్ చేయడానికి రికార్డింగ్స్. అవి ఏమిటి? బండ బూతులు, నీచమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఆ డ్రగ్ అడిక్షన్లో, ఆ మత్తులో వాళ్ళు వివస్త్రలుగా ఉండి ఆడామగలు ఉన్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ఈవిడ
నీలి చిత్రాలు రికార్డు చేసినట్టు చేసి పెట్టుకొని, బూతు మాటలన్నీ రికార్డు చేసి పెట్టుకొని వాటిని ప్రదర్శిస్తోంది. అక్కడికైనా వాళ్ళు భయంతోటో, సిగ్గుతోటో, పరువు పోతుందనో ఏదో ఒక భయభ్రాంతులకు లోనయ్యి ఈవిడికి అణిగి ఉంటారని ఆవిడ యొక్క దృఢ విశ్వాసం. ఇకపోతే ఆవిడ బ్రెయిన్ ఆర్డర్‌లో లేదండి. ఆవిడ మీద ఏమాత్రము ఎవరికైనా కనికరము, దయ, జాలి ఉంటే ముఖ్యంగా ఆవిడ కుటుంబ సభ్యులు, లేదా ఆవిడకి ఇంకా ఎవరైనా శ్రేయోభిలాషులు అని ఉంటే వాళ్ళు, లేదు ఈ ఇలాంటి కంప్లెయింట్ వాళ్ళకి ఇచ్చిన పోలీస్ శాఖ శ్రేయోభిలాషులు వారు. ఇలాంటి వాళ్ళకి శ్రేయోభిలాషులు ఉంటారా? శ్రేయోభిలాషులు అంటే ఆ పదానికి అర్థం ఉంది. ఉంటారు ఉంటారు ఇలాంటి వాళ్ళకి కూడా ఉంటారు. ఉంటారు అంటే ఈవిడ వీళ్ళ జాతికి శ్రేయస్సు చెందిన కోరే వాళ్ళు. అయ్యయ్యో. అంటే ఇదే పద్ధతిలో జీవనం గడిపే వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కోరుతారు. ఓకే 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 ఉంటారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదో కన్నగాడి కత్తిమరవడని ఈ డ్రగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళందరూ ఒక గూటి కింద పక్షుల్లా చేరతారు. అవును. వాళ్ళకి శ్రేయోభిలాషులు. లేకపోతే ఆవిడ బ్లాక్ మెయిల్కి బలవుతూ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాకుండా దూరంగా ఆ అమ్మాయితోటే భరిస్తూ ఆ టార్చర్ అక్కడ ఉన్నాడు, ఎందుకు బయటికి రాలేదు? ఈవిడ దగ్గర నేను ఈ రోజు అడుగుతున్నా, ఎందుకు రాలేదు? అతను చేసిన తప్పేదన్నా ఉంది అంటే డే 1 ఈవిడ ఇలా డ్రగ్స్ తీసుకుంటోంది, ఇలాగా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని ఇంట్లోనే ప్రవేశపెట్టింది, అనేక మందికి ఇవి ఇవ్వడం జరుగుతోంది, అమ్మకాలు అవి కూడా చేస్తుంది, ఇవన్నీ అతనికి కూడా కొద్ది గొప్ప తెలుసు కదా. అతను బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే ఒకప్పుడు నాకు నీడని ఇచ్చింది, నాకు కొంచెం హెల్ప్ చేసింది. ఏంటండి నీడ? ఇప్పుడు ఎంతమంది బతుకులు చితికిపోతున్నాయా ఆవిడ వల్ల? ఎంతమంది రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? ఇంకా ఎంతమంది భయంతో ఆవిడ బ్లాక్ మెయిలింగ్కి భయపడి దాక్కున్నారు? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని కూడా బెదిరిస్తోంది. అవి కూడా చూపిస్తున్నారు ఛానల్స్లో. ఎరా ఎక్కడున్నావు? అక్కడే ఉండు, నేను వస్తున్నా అంటోంది. వచ్చి ఏం పెడుతుంది? చంపేస్తుందా? మొన్న శేఖర్ భాష మీద దాడి చేసింది. చూడండి ఏంటి ఆ పనులు. అసలు తను ఒక మనిషి అనేది కూడా ఆవిడకి స్పృహలో లేదండి. పాపం ఆవిడ మీద జాలి చూపించి తక్షణమే ఉమెన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ వారు కానీ, లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ అని మనకు ఒకటి ఉంటుంది, ఆ సంబంధిత అధికారులు కానీ, లేదా పోలీసు శాఖ వారైనా సరే, పోనీ మానసిక వైద్యులైనా సరే ఎవరో ఒకళ్ళు ఆవిడ వీలైనంత త్వరగా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలకైనా మానసికంగా కోలుకొని తను ఒక మనిషి, తను మనిషిలా బ్రతకాలి, సాటి మనుషుల్ని బ్రతకనివ్వాలి, ఈ రకమైన జీవనం గడపకూడదు అనేది తెలుసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది. కానీ ఎవరైనా అలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నాకు కల్లో కూడా. కనీసం వాళ్ళని చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరిగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే సంఘ హితవు కోరి సోషల్లీ వాళ్ళు ఎలా అంటే సొసైటీని డ్యామేజ్ చేసేవాళ్ళు. అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక తప్పట్లేదు, ఎంత వద్దన్నా కూడా. ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళంతటా వాళ్ళు రోడ్డు మీదకి తెచ్చి పంచాయతీలు పెట్టి ఇలాగా టీవీలకు ఎక్కి 10 మంది నోళ్లలో వాళ్లే నాని వాళ్ళ బతుకుల్ని వాళ్లే సినిమాల్లాగా చూపించుకుంటూ ఎంత హీనమైన జీవనం గడుపుతున్నారు అనేది యావత్ ప్రపంచానికి వాళ్లే ప్రకటించుకుంటున్నారు. పైగా నన్నంటావా, నా గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని అంటారు. ఎలా అంటారు? ఎలా అనగలుగుతారు? అండ్ ఇంకొకటి జూఫిలియా అనే ఒక వ్యాధి. అంటే మానసిక స్థితి బాగాలేకుండా డ్రగ్స్ కి అడిక్ట్ అయినా జంతువులతో కూడా శృంగారం చేసేటువంటి వాళ్ళు, అంటే మగాడు కావాలి నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అని సైకిక్ అయిన వాళ్ళు జంతువులతో కూడా శృంగారం చేస్తారు అని కొంతమంది జంతు వైద్య నిపుణులు చెప్పినట్టు, అంటే మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఇలా చేస్తారని కొంచెం మానసిక నిపుణులు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఇలా చేస్తారంటారా? ఆ జంతు ప్రవృత్తి మానవుల్లో అనాగరిక పరిస్థితుల్లో ఉన్న సంవత్సరంలో ఆది మానవుల్లో ఉండేదని మనం చరిత్రలో చదువుకున్నాము. అయితే
ఈవిడ్ని కూడా ఆది మానవురాలి కింద మనం భావించాలేమో కర్మ, నాకు అర్థం కావట్లే. మరి ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైన చేష్టలు కూడా చేస్తుందా? అని అట్లా చేస్తారు అని ఇప్పుడు కొంతమంది వైద్య నిపుణులు చెప్పారు బేసికల్. ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకొని తాగుడికి బానిసలయ్యి ఆ మధ్య గేదెని రేప్ చేశారు అని విన్నాం కదా, ఒక వార్త గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ ఆ మగవాళ్ళే కాక ఆడవాళ్ళు కూడా అంత స్టూప్ డౌన్ అయ్యి అలా ప్రవర్తిస్తారా ఏమో, అవకాశము లేకపోలేదు. ఎందుకంటే మానవుడిలో నిద్రాణమై ఉన్న జంతు ప్రవృత్తి మానసిక దౌర్బల్యంతో వాళ్ళు ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిన తర్వాత ఉచ్చం నీచం వాళ్ళకి తెలియదు. అదే కదా నేను చెప్తున్నది, మొదటి నుంచి మొత్తుకుంటున్నది. అయ్యా ఆవిడ నేరస్తురాలు అనేది తర్వాత చూసుకోండి, ముందు ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆవిడ ఇలాగ సమాజంలో తిరుగుతూ ఉంటే అనేక మంది పాడవుతారు. ఆవిడ తీసుకెళ్లి తక్షణమే మానసిక చికిత్సాలయంలో జాయిన్ చేయాలి. రోజు ఆవిడ ప్రదర్శిస్తున్నారు ప్రతి ఛానల్లో, చూడండి చూడండి చూడండి. వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు శాస్తి జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా గ్రహించాలి. ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బాగున్న వ్యక్తి అయితే కాసేపు ఇప్పుడు అపరిచితుడు సినిమా మధ్య మనం చూసాం కదా, కాసేపు నార్మల్గా ఉంటాడు, ఇలాగా తర్వాత అంటాడు. అలాగా ఈవిడ క్షణక్షణం ఆవిడలో షేడ్స్ మారిపోతున్నాయి. ఒక అపరిచితుడు కాదు, 4-5 ఉంటారు ఆవిడ మైండ్లో. మామూలుగా ఉండి ద్విస్వభావము కలిగినటువంటి వాళ్ళనే అపరిచితుడు అంటారు. కానీ ఈవిడలో 2 కాదు 22 రకాలు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఇంకొకటి, ఒకప్పుడేమో రాజ్ తరుణ్ నా కుక్కల్ని చూసుకునేవాడు అన్నావు, ఇప్పుడేమో ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు చూసుకుంటున్నావు. లేదా ఒక డాగ్ కేర్ టేకర్ ఉన్నాడని మేము విన్నాం. ఆ కేర్ టేకర్ ఏమో నేను మానేసి నెల అయిందండి అని చెప్పి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్ కి. సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో తెలియదు. పోనీ నువ్వే చూసుకుంటున్నావు అనుకుందాం, నువ్వు 24 గంటలు టీవీ ఛానళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. వాటికి టైంకి అంటే 1-2 కుక్కలు ఉంటేనే అనుకోవచ్చు, దానికంటే ఒక స్పేస్ కావాలి. 25 కొన్ని 18 కుక్కలు కొన్ని పిల్లులు కలిపి ఉన్నాయి. ఆ జంతు సంరక్షకుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ వచ్చిన 2-3 రోజుల్లో ఒక కుక్క కూడా చనిపోయిందని చెప్పాడు, నిన్న చెప్పాడు మనం టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జంతు ప్రేమికులకు వచ్చిన డౌట్లు ఏంటంటే, వాటిని నువ్వు బోన్ లో పెట్టావా, హింసిస్తున్నావా, వాటికంటూ వాటి టైం స్పెండ్ చేస్తున్నావా, అవి పర్ఫెక్ట్ వెయిట్ కు ఉన్నాయా, ఆ వయసులో ఉండాల్సినంత వెయిట్ ఉందా, మానసికంగా కానీ శారీరకంగా కానీ వాటిని ఏమైనా నువ్వు హింసిస్తున్నావా, ఆ కుక్కల్ని మాకు ఒకసారి చూపించండి, బాగుంటే మేమేమనం. ఇన్ కేస్ బాగాలేకపోతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లిపోవాలి వాటిని. ఈమె దగ్గర ఉండకూడదు, ఈమె మెంటల్ స్టేటస్ బాగాలేదు. అండ్ ఇన్ని రోజులు కూడా వీళ్ళు అరుచుకున్న వీడియోలు బయటకు వచ్చాయి, వాయిస్లు వచ్చాయి. అంటే ఇందులో 2 మనుషులు ఉన్నారు, అరుస్తా ఉంటే వాటికి ఏమయ్యింది, వాటి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటది. ఇట్లాంటి చోట జంతువులు ఉండకూడదని యానిమల్ లవర్స్ ఎవరైతే కుక్కల్ని పిల్లల్ని ప్రేమిస్తారో వాళ్ళు జంతు సంరక్షణ శాఖకి బోల్డ్ అని ఉత్తరాలు రాశారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు కూడా తక్షణమే చర్య తీసుకొని వీటి సంరక్షణ బాధ్యత వాళ్ళు తీసుకొని, బాగుంటే ఏమనం, లావణ్య నువ్వే ఉంచుకో, ఇన్ కేస్ ఏదన్నా ఉందో మాకు ఒకసారి చూపించు. బాగుంటే ఎలా బాగుంటాయండి?